నమస్కారం అండి. ఈ మధ్య నమస్తే. ప్రకాష్ రాజ్ ఏదో చూస్తే గనక విపరీతమైన పిచ్చి చేష్టలతో పాటు పిచ్చి మాటలు కూడా మాట్లాడుతున్నారు. మన యొక్క హిందూ ధర్మానికి సంబంధించిన ఒక మాట ఆయన మరి జస్ట్ ఆస్క్ అనే మాటతో కొద్దిగా వ్యాకరణ చేస్తూ ఎటకారంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య కూడా చూస్తే మన రామాయణం గురించి కూడా తప్పుగా మాట్లాడారు. మీరు దాని గురించి ఏమంటారు? ఏమంటామంటే ఆయనకి మతి స్థిమితం లేదని అంటాను నేను. ఎందుకంటే ప్రకాష్ రాజ్ అనేవాడు ఒక నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే విలన్ క్యారెక్టర్ వేస్తూ 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 ఆయన స్వభావంలో కూడా విలన్ క్యారెక్టర్ అనేది బాగా పట్టేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏదో మేధావి వర్గంలాగా ఏదో బాగా బుద్ధి పెట్టి ఆలోచిస్తున్నట్టు ప్రజలకి రంగు కలరింగ్ ఇస్తున్నాడు తప్ప ఆయన వాస్తవానికి నరనరాలు కణకణం కూడా హిందూ ద్వేషము, అదేవిధంగా సనాతన ధర్మం పైన ఆయనకు ఉన్నటువంటి ద్వేషము, ఆ కోపము రగిలిపోయి నాటకాలు డ్రామాలు ఆడుతున్నాడు. ఎందుకంటే ఈ మధ్యలో వారి అమ్మగారు శాంతి పరమవధించినారు. అప్పుడు ఆ యొక్క క్రిస్టియన్ మత విశ్వాసాల ఆధారంగా జరిపారు. అంటే దాని అర్థం ఏంటి? అన్నీ జరుపుతున్నాడు. ఆయన ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక ఇస్లాం మతం గురించి కానీ క్రిస్టియన్ మతం గురించి కానీ ఎప్పుడు మాట్లాడలేదు. కేవలము హిందువులు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కమల్ హాసన్ అనే ఒక అతను కూడా ఆయన కూడా ఒక రోగ్ అనమాట. వాడు అలాగే హిందువుల్ని ఆధారం చేసుకొని వాళ్ళ సపోర్టుతో, వాళ్ళ సానుభూతితో, వాళ్ళ మద్దతుతో ఇంత పైకి వచ్చి ఇప్పుడు హిందువుల మీద పడుతూ అక్కడ డిఎంకే పార్టీ వాళ్ళకి బుజ్జగింపు చర్యలుగా వాళ్ళు ఏదో వాళ్ళకేమో ఒక అందలం ఎక్కించినట్టు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఎంపీ పదవి కొట్టాడు. అదేవిధంగా ఈ ప్రకాష్ రాజ్ అనే ఈ వెధవ రోగ్, ఒక పిచ్చి, ఈయన కూడా హిందువుని తిడితే నాకు ఎక్కడో మరొక ఎంపీ పదవి ఎవరి నుంచి వస్తుందని ఆశిస్తున్నట్లు నాకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికైనా సరే ఈ తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళు కానీ ఏ సినిమా పరిశ్రమ వాళ్ళు కూడాను ఈయనకి ఎంకరేజ్ చేయకూడదు, ఈయన బ్యాన్ చేయాలి. అసలు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ని ఎక్కడ తిరిగినా ఈయనకి తిరగనివ్వకూడదు, ఈయనకి ఏ సినిమాలో ఆఫర్లు ఇవ్వకూడదు. నిర్మాతలు, డైరెక్టర్లు అందరూ కూడా ఈయన బ్యాన్ చేయాలని నేను మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను.